హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీళ్ళు వచ్చేసి ఏంటంటే నేను మా ఇంట్లో వచ్చేసి మేమైతే ఎగ్ బిర్యానీ చేసినాం అనమాట. ఎలా చేపిస్తున్నాను మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. లోపలికి వచ్చేయండి, మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఇగోండి, ఇలా రాగానే ఇక్కడ వచ్చేసి కొన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట, చూపిస్తాను ఆగండి. ఇవి వచ్చేసి మనకు అవసరమైన ఐటమ్స్ అనమాట బిర్యానీకి. చూసారు కదా. ఇప్పుడు ఫస్ట్ మనం అయితే ఏమేమి ఉన్నాయో మీకు అంతా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వచ్చేసి బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్, ఎగ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి పోప్ అనమాట ఇవన్నీ. ఆ తర్వాత పోపు, జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు మీకు. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి క్యారెట్, నెక్స్ట్ ఇది వచ్చేసి కొత్తిమీర అనమాట. ఆ పచ్చిమిర్చి, ఇంకా బిర్యానీ ఆకు అన్నీ వేస్తున్నాము. ఇప్పుడైతే ఇలా అంతా రైస్ని కడిగేసుకొని మంచిగా మొత్తం డస్ట్ పోయేదాకా కడుక్కుంటే సరిపోద్ది అనమాట. ఇలా ఒక 2 నుంచి 3 టైమ్స్ వరకు కడుక్కుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోయింది. చూసారు కదా ఎలా కడుగుతున్నామో. అలా కడిగితే కనుక సరిపోద్ది అనమాట. ఇదిగోండి, ఇలా కడిగేస్తే మనకి ఏంటంటే దాంట్లో ఉన్న డస్ట్ కానీ పురుగులు కానీ పోతాయి. అండ్ ఒక్క కప్పు బియ్యానికి 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి, ఈ సైజ్ అంతా ఇలా వాటర్ పోసుకోవాలి, 1.5 కప్. అదిగోండి ఇలా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో నెయ్యి, 1/2 కప్ నెయ్యి, ఆయిల్, తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి గాయస్ మీరైతే. ఇదిగోండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి గాయస్. మంచిగా మిక్స్ చేసుకోండి మీరు. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటే మీకు ఇలా ఏం కాలే, స్మెల్ చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు బిర్యానీ ఆకులు అవి వేసుకోవాలి, దినుసులు అవన్నీ. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జాజికాయ, యాలక్కాయ, లవంగం అన్నీ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ బాగా వేయించుకోవాలి. మిల్ మేకర్ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించాలి. మంచిగా వాటన్నిటికీ స్మెల్. ఎగ్స్కి అయితే మనం కారం పట్టాలి కాబట్టి ఇలా ఇలా ఘాటులుగా పెట్టుకోవాలి. ఘాటులు పెట్టుకొని వేసేసుకోవాలండి. ఇలా మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. మేమైతే 5, మీకు కావాల్సినట్టు 5-6 అలా వేసుకోవచ్చు గైస్. ఇప్పుడు ఇలా ఎగ్స్ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఫ్లేమ్ని హై కాకుండా, సిమ్లో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకుంటే సరిపోయింది. మసాలా బాగా ముక్కలకి, ఎగ్స్కి బాగా పడుతుంది అన్నమాట. గైస్, ఇలా అయితే మనం ఆ కుర్మాలోకి ఇలా పొటాటోస్ కట్ చేసుకోవాలి అన్నమాట. చూడండి ఎలా కట్ చేసుకోవాలో. ఇలా హాఫ్ కట్ చేసి అందులో హాఫ్ కట్ చేస్తే మనకి కరెక్ట్ సైజ్ వస్తుంది. ఇదిగోండి ఇలా అన్నమాట. ఓకేనా? ఇదిగోండి గైస్, ఇలా అయితే మంచిగా ఇలా వేగిన తర్వాత మంచి కరెక్ట్ టేస్ట్ వస్తుంది. నీళ్ళు పోసుకున్న అన్నంలో ఇప్పుడైతే మనం చేసుకున్న మసాలానంతా వేసేసుకోవాలి. ఇలాగా చూసారు కదా, ఇలా మసాలానంతా వేసేసుకోవాలి దాంట్లో. ఇదిగోండి గైస్, ఇప్పుడైతే ఇలా మొత్తం ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని సాల్ట్ వేసుకొని ఆన్ చేసుకోవాలి. ఈ లోపు మనం కుర్మాని రెడీ చేద్దాం. ఇదిగోండి చూసారు కదా, టమోటాస్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ తగినంత, రైస్ తగినంత వేసుకోవాలి. అది గరం మసాలా తీసుకోండి. లోపల మనం అయితే కుర్మా రెడీ చేసుకున్నాం. కుర్మాకి అవసరమైన పదార్థాలు ఇవన్నమాట. ఇదిగోండి, పొటాటో, టమాటా, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, బీన్స్, అండ్ ఇవి వచ్చేసి పోపు, అండ్ ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. అయితే మనం బంగాళదుంపని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, మేము కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీకు
సరిపోయినంత వేసుకోండి, మీకు టేస్ట్ సరిపోదా. ఇదిగోండి ఇలా వేసేసి కలిపేస్తే సరిపోద్ది. ఇలా కుక్కర్లో పెడితే ఉడికిపోతాయి ఇవి. ఇలా పసుపు వేసి ముందు కుక్కర్లో ఉడకబెట్టాలి. ఇప్పుడైతే మనం పొయ్యి వెలిగించేసుకుందాం. మిల్ మేకర్ కావాలి. ముందుగా కడాయి పెట్టుకోవాలి, తగినంత ఆయిల్ వేసుకోవాలి, పోపు దినుసులు వేసుకోవాలి, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, తర్వాత పచ్చి బఠానీ, తర్వాత ఆనియన్, నెక్స్ట్ టమాటా, క్యారెట్ ఓకే ఓకే చేసి మొత్తం వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వేయించుకోవాలి. హాయ్ గాయ్స్, నేనైతే ఇదంతా టైంపాస్ కోసం వేయిస్తున్నాను అనమాట. మంచి స్మెల్ వస్తుంది ఇది చేస్తుంటే. నాకైతే కుకింగ్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఎగ్ బిర్యానీ కుర్మా చేయడానికి ట్రై చేస్తున్నాను. మా ఇంద్ర చేత నేర్పించుకుంటున్నాను అనమాట. మేమైతే ఎగ్ బిర్యానీ చేసే లోపల చూసారా, అదే స్టార్ట్ చేశాను. కుకింగ్ అయ్యేటప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గుమ్మగుమ్మలాట స్మెల్ బాగా వస్తుంది అనమాట. అది గాయస్, ఇందాక మనం కూర్మాకి పెన పెట్టుకునేసి ఇలా 10 మినిట్స్ ఆగిన తర్వాత ఆపేసుకోవాలి. ఇది చూసినట్టయితే అన్నీ బాగా ఉడుకుతాయి. గాయస్, ఇప్పుడైతే మనం ఇది అయిపోయిన తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. ఫస్ట్ మనం దాన్ని హాఫ్ ఉడికించుకున్న తర్వాత మిల్ మేకర్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి వేయించుకోవాలి. ఇవ్వండి గాయస్, కొంచెం ఇలా నీరు ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు కుర్మా అనేది మంచి టేస్టీగా ఉంటుంది. అందుకని సింపుల్ బాయిల్ చేసుకున్నాం, రెడీ. గాయస్, ఇప్పుడైతే మనము ఇలా ఇందాక ఉడకబెట్టుకున్న బంగాళదుంపని చూపిస్తాను, చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇలా అనంగాల్లో వచ్చేసి అయితే సరిపోతుంది, కూర్మాకి మెత్తగా ఉంటుంది అని కాబట్టి చూడండి. ఓకేనా? ఓకే. ఇప్పుడైతే మనం ఇందాక మనం వేయించినవి అన్నీ మంచిగా కుక్కర్లో వేసుకోవాలి. ఇలా కుక్కర్లో పెట్టుకొని ఒక్క విజిల్ రావాలి. ఇవి తోలు తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఉడికినాక బంగాళదుంపలు ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎన్ని వేసినా చూద్దాం. ఇప్పుడు కొద్ది గరం మసాలా వేసుకోవాలి, కొంచెం ఎల్లిపాయ కారం కొంచెం వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి గాయ్స్, మన వేడి వేడి కుర్మా అండ్ బిర్యానీ రెడీ. గుమగుమలాడే వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ. చాలా అవట్లేదు ఏంటి, ఇట్లా ఉంచునని స్టార్ట్ చేద్దాం. రెడీ. దీంట్లో కాంబినేషన్ కుర్మా రెడీ. మా నాని ఇందా నుంచి అట్లా తీసావా? గాయస్, మా నాని వాళ్ళిద్దరైతే వంటలు అదరగొట్టేశారు. నేనైతే టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఈయన వచ్చేసి మా తాతయ్య అనమాట. ఇప్పుడు మా తాతయ్య టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో. ఇదిగోండి గాయస్, నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను అనమాట. గాయస్, ఎగ్ బిర్యానీ అయితే రెడీ, నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది, మీరు మాత్రం కన్ఫామ్గా ట్రై చేయండి. మా వీడియో లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.